హిట్లర్ స్వస్తిక్‌ని ఎందుకు తన పార్టీ గుర్తుగా యూజ్ చేసుకున్నాడో మీకు తెలుసా? ఈ వీడియోలో చూద్దాం. స్వస్తిక్ అనేది 10,000 ఇయర్స్ నుంచి మన హిందూస్‌కి చాలా పవిత్రంగా వాడుకునే చిహ్నం అన్నమాట. ఇప్పటికి అందరూ హిందూస్ హోమ్స్‌లో స్వస్తిక్‌ని వాడతారు. అండ్ హిందూస్‌లోనే కాదు జైన, బుద్ధ మతాల్లో కూడా స్వస్తిక్‌ని చాలా శుభసూచకంగా వాడతారు. అయితే హిట్లర్ దీన్ని నాజీ పార్టీ పెట్టినప్పుడు 1920లో ఈ గుర్తును 45 డిగ్రీస్ తిప్పి రంగులు మార్చాడు. మార్చేసేసి ఇది ద్వేషానికి ప్రతీక అని చెప్పేసేసి ప్రపంచానికి చూయించాడనమాట. ఏంటంటే స్వస్తిక్ 90 డిగ్రీస్ లో ఉంటది కదా, దాన్ని 45 డిగ్రీస్ కి ఒంపేసేసి దానికి కలర్స్ వైట్, బ్లాక్, రెడ్ యూస్ చేసి ఇది ద్వేషానికి గుర్తు రిలేటెడ్ సింబల్ అని చెప్పేసి చెప్పారు. కానీ ఇది హిందూయిజం లో వేరే మతాల్లో కూడా చాలా పవిత్రంగా భావించే ఒక చిహ్నం. కానీ తన బుక్ లో తను ఏం పేర్కొన్నారని ఈ స్వస్తిక్ అనేది ఆర్యన్ జాతి ఆధిపత్యానికి గుర్తు అని ప్రకటించారు. హిట్లర్ కి స్వస్తిక్ మీనింగ్ తెలియక అలా పెట్టాడేమో అని నా డౌట్ అన్నమాట. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి దీని మీద.